శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శిష్టేష్ట ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 411వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శిష్టేష్టాయై నమః అని చెప్పాలి. శిష్ట అంటే శిష్టజనులు అనగా సజ్జనుల యందు అని. ఇష్ట అంటే ఇష్టము కలిగినది అని. శిష్టులు అంటే శేషించినవారు అనగా మిగిలినవారు అని అసలైన అర్థం. శిష్టులంటే సదాచార సంపన్నులు, క్రమశిక్షణాశీలురు, అలాగే ఉత్తమ ప్రవర్తన కలిగిన వారు అనే అర్థాలున్నాయి. అయితే ఈ అర్థాలు శేషించిన వారు అనే అర్థం నుండే వచ్చాయి. ఎలాగంటే విభూతి వస్తోందట అంటేనో, గాలిలోంచి శివలింగాలు తీస్తారట అంటేనో, బంగారు ఉంగరాలు ఇస్తారట, పట్టు చీరలు ఇస్తారట, రాగిని బంగారంగా మారుస్తారట, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తారట, ఉన్నత పదవులు తెప్పిస్తారట, ఇలా ఎన్నో రకాల వ్యామోహాలకు ఆకర్షితులై కొందరి దగ్గరకు వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ వ్యామోహితులే, దురాశాపరులే, వ్యాపార దృష్టి కలిగిన వారే. అట్లా పోగా వీటితో నిమిత్తం లేకుండా మిగిలిన వారు కొందరుంటారు. వాళ్లే శేషించిన వాళ్ళు లేదా శిష్టులు. వీళ్లకు ఇంతకు ముందు చెప్పిన వ్యామోహాలతో నిమిత్తం లేకుండా అసలైన జ్ఞానం మీద, బ్రహ్మ విద్య మీద, సేవ మీద ఆసక్తి ఉంటుంది. వీళ్ళు ఈ ఆసక్తితోనే పెద్దవారి దగ్గరకు వెళ్తారు. అందరినీ ఏదో విధంగా ఆకర్షించి ఆ తర్వాత వారిని బాగు చేద్దామని పెద్దవారు ఇలాంటి మార్గాలు అనుసరిస్తారు. షిరిడి సాయిబాబా కూడా ఇలా చేసిన వారే. అందరూ ఇలా శిష్టులుగా మారాలని గురువులకుంటుంది. ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. శిష్టులు అంటే అమ్మవారికి ఇష్టం అని ఒక అర్థం. రెండవది శిష్టుల చేత ఇష్టుల రూపంలో ఆరాధింపబడినది అని ఇంకో అర్థం. మూడవది జిజ్ఞాసువుల శిష్టేష్టుల రూపంలో ఉండునది అని ఈ నామానికి మరొక అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శిష్ట పూజిత ఇది 412వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శిష్ట పూజితాయే నమః అని చెప్పాలి. శిష్ట అంటే శిష్టజనుల చేత అని, పూజిత అంటే పూజింపబడినది అని. శిష్టజనుల చేత అమ్మవారు పూజింపబడుతుంది. ఒక్కొక్కప్పుడు అటువంటి శిష్టజనులకు ఉపకారం చేసి ఆదుకుంటే వారు మనపై పూజ్యభావం కలిగి ఉండవచ్చు. ఆ పూజ్యభావాన్ని, వారి పూజల్ని మనకి జమకట్టుకోకూడదు. అమ్మవారిని మనలో దర్శించి మన చేత అమ్మవారు వారికి మంచి చేసిందనే దృష్టితో ఆ పూజ్య భావాన్ని వ్యక్తం చేసి పూజిస్తారని గుర్తుపెట్టుకోవాలి. శిష్టజనుల చేత పూజింపబడినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అప్రమేయ ఇది అమ్మవారి 413వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అప్రమేయాయే నమః అని చెప్పాలి. అప్రమేయ అంటే ప్రమాణములు లేనిది అని, ప్రమాణములకు లొంగనిది అని. అమ్మవారు మన లెక్కలకు, ప్రశంసలకు, మన ప్రమాణాలకు లొంగదు. హద్దులు, అవధులు, పరిమితులు ఉన్న వాటి పరిమాణాలను కొలవవచ్చును గాని వీటికి అతీతంగా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే లక్షణాలున్న అమ్మవారిని కొలవగలమా? ఒక చట్రంలో బిగించగలమా? ఒక నిర్వచనంతో సూక్ష్మీకరించగలమా? ఇవేవి ఎవరి దగ్గర కుదరవో ఆవిడే అమ్మవారు. కొలతలు లేనిది అని, కొలతలకు లొంగనిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. స్వప్రకాశ ఇది అమ్మవారి 414వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు స్వప్రకాశాయే నమః అని చెప్పాలి. స్వప్రకాశ అంటే తనంతట తానే ప్రకాశించున్నది అని. జ్ఞప్తికి రాని విషయం జ్ఞప్తికి రావడం, తెలియని విషయం తెలియడం స్వప్రకాశ లక్షణాలు. ఇవి లోపల నుండి వాటంతట అవి బయటకు వచ్చేవి. వైద్య శాస్త్రంలో ఫిషర్స్ కలుసుకోవడాన్ని జ్ఞాపకం రావడం అంటారు, కానీ అది సరికాదు. జ్ఞాపకం వస్తే ఫిషర్స్ కలుసుకుంటాయి అనడం సబబు. నిద్ర వస్తే కనురెప్పలు మూసుకుంటాయి అని చెప్పడమే సబబు, కానీ కనురెప్పలు మూసుకుంటే నిద్ర వస్తున్నట్లు లెక్క అని చెప్పడం సబబు కాదు. గుర్రం బండిని లాగడం అంటే బండి గుర్రాన్ని నెట్టడమే అన్నట్లుంటుంది వైద్యశాస్త్రంలో చెప్పే విధంగా అర్థం చెప్పుకుంటే. అయితే అందరికీ ఒకేలా జ్ఞానం ప్రకాశించాలి కదా అని అనిపించవచ్చు.
లోపల జ్ఞానం విద్యుత్తు లాంటిది. ఆ విద్యుత్తుకు పాత విద్యుత్తు, కొత్త విద్యుత్తు, సరిగా పనిచేయని విద్యుత్తు, పనిచేసే విద్యుత్తు అనే మంచి చెడు లక్షణాలుండవు. ఆ దుర్లక్షణాలు విద్యుత్తు ప్రవహించే తీగల్లోనూ, వాటికి ఆచ్ఛాదనంగా ఉండే ఇన్సులేటర్స్లోనూ, బల్బులలోనూ, రేడియోలలోనూ, ఇతర విద్యుత్తు మీద పనిచేసే సాధనాలలోనూ ఉండవచ్చు. అలాగే భౌతిక దేహానికి మంచి చెడు లక్షణాలు ఉంటాయి, కానీ దాని ద్వారా వ్యక్తమయ్యే జ్ఞానానికి ఉండవు. జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మవారి విషయంలో కూడా అంతే. ఇంద్రియ మనోబుద్ధుల చేత ప్రకాశింప చేయబడలేనిది. ఆవిడ స్వయం జ్యోతి. దేని వలన సూర్యుడు, జగత్తులు ప్రకాశవంతమవుతున్నాయో అట్టి అంతరంగ ఆత్మరూప జ్యోతిని స్వప్రకాశమని అంటారు. ఇది మనలోని చిత్కళకు సంబంధించిన బుద్ధి జ్ఞానంగా గ్రహించాలి. తనంత తాను ప్రకాశించినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మనోవాచామ గోచర, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 415వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మనోవాచామ గోచరాయే నమః అని చెప్పాలి. మనః అంటే మనస్సు చేత అని, వాచ అంటే వాక్కుల చేత అని, అగోచర అంటే గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది అని అర్థం. సాధారణంగా దేన్ని గురించి అయినా తెలుసుకోవాలన్నా, చెప్పాలన్నా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే మనసు ఉండాలి, చెప్పడానికి వాక్కులుండాలి. కానీ ఈ రెంటి ద్వారా కూడా గోచరం కానిది అమ్మవారు. గోచరము అనే పదంలో కన్ను ద్వారా దృశ్యాన్ని చూడడం, చెవి ద్వారా వాక్కును వినడం, నాలుక ద్వారా రుచిని గ్రహించడం అనే విషయాలన్నింటి అర్థమూ ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సులు, వాక్కులు ఇవన్నీ ఎవరి వలన సృష్టించబడ్డాయో, ఎవరికంటే తర్వాత ఉంటాయో ఆవిడ అమ్మవారైతే అటువంటి అమ్మవారు మనస్సుకు, వాక్కులకు ఎలా గోచరమవుతుంది? దీన్నే తైత్తిరీయంలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని అన్నారు. మనస్సుతో సహా వాక్కులు కూడా ఎంతవరకు వెళ్ళి వెనక్కి తిరుగుతాయో ఆ కక్షలో ఉండే అమ్మవారు ఇంద్రియ మనోవాగ్గోచరం కాదు. సృష్టి క్రమంలో ముందు అవ్యక్తము, అటుపైన మహత్తత్వము, అటుపైన అహంకారము, మనస్సు ఏర్పడతాయి. కాబట్టి మనస్సుకు తన మూల కారణమైన అమ్మవారు గోచరం కాదు. అలాగే పరాస్థితిలో ఉండే అమ్మవారిని ఆపర, పశ్యంతి, మాధ్యమా స్థితులు దాటిన తర్వాత వచ్చే వైఖరి వాక్కులు వర్ణించలేవు. మనస్సు చేత, వాక్కుల చేత గోచరము కానిది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.